ధర్మవరంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం, బాలుర జూనియర్ కళాశాలలో అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్ విద్యార్థులతో కలిసి నిర్వహించిన డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీ, కళాజ్యోతి సర్కిల్ మీదుగా పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు ర్యాలీ, మానవహారం ద్వారా డ్రగ్స్ పై అవగాహన, డ్రగ్స్ యువత భవిష్యత్తుకు పెనుముప్పు, అధికారులు అనుమానాస్పద డ్రగ్స్ కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం ఇవ్వాలి, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి అందరూ సహకరించాలని పిలుపు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి కళాశాల మైదానం నుంచి కళాజ్యోతి సర్కిల్ మీదుగా పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. అక్కడ మానవహారం చేపట్టి మాదక ద్రవ్యాల దుష్పరిణామాలపై ప్రజలకు సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ డ్రగ్స్ యువత భవిష్యత్తును నాశనం చేసే మహమ్మారి అని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. డ్రగ్స్ విక్రయాలు లేదా వినియోగంపై సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములై డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు, పిఎం డ్రగ్ డిటెక్షన్ సెంటర్ వారిని వేదిక అలంకరించవలసిందిగా. అక్షర కుసుమమై వెలుగొందెనట, జనవైకరంజనమై రంగముగనుండునటయా, సురరారు చదువుల వన్నె తెచ్చిన స్వాగతమయ్య గైకొనుమా, వేళదండాలు గైకొనుమా. గౌరవనీయులైనటువంటి ఇక్కడికి ఎమ్మెల్యే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గర్ల్స్ ధర్మవరం అఫ్రీన్ అండ్ కాంపిటీషన్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నెక్స్ట్ ఏ ప్రేమ్ సాయి 10th క్లాస్ గవర్నమెంట్ హై స్కూల్ ఫర్ బాయ్స్ ధర్మవరం. ఎస్ఏ రీడింగ్ కాంపిటీషన్ సెకండ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు కే అమృత్ సాయి బిఎస్సి శ్రీ వివేకానంద డిగ్రీ కాలేజ్ ధర్మవరం. కాలేజ్ ఫర్ గర్ల్స్ ధర్మవరం జి సుష్మిత డ్రాయింగ్ కాంపిటీషన్ లో మొదటి విజేతలు. నాలిక సిఎంసి సెకండ్ ఇయర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ క్లాస్ గవర్నమెంట్ హై స్కూల్ ఫర్ గర్ల్స్. ముక్త భారత్ అభియాన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రాము. ఆ ప్రోగ్రాం పరంగా కూడా ప్రతి రాష్ట్రంలో కూడా డ్రగ్స్కి అగెయిన్స్ట్గా ఒక అవేర్నెస్ ప్రజల మధ్యలో క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో పాటు ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. దీంట్లో యువతులు దాదాపు 700 మంది ప్రోగ్రామ్ ఈరోజు పాల్గొనడం జరిగింది. సో కలెక్టర్ సార్, నేను అందరూ కూడా పొలిటికల్ సిబ్బందులు అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఈ ప్రజలకి అందరికీ కూడా ఈ డ్రగ్స్ సంబంధించిన అవేర్నెస్ గురించి ఈరోజు కార్యక్రమం కండక్ట్ చేయడం జరిగింది. జూన్ 26వ తారీఖున ఇంటర్నేషనల్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లీగల్ హ్యూమన్ ట్రాఫికింగ్ మీద కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అయితే ఈరోజు మన సత్యసాయి జిల్లాలో ధర్మవరం పట్టణంలో ఈరోజు నషాముక్త అభియాన్లో భాగంగా డ్రగ్స్ వాడడం ఎంత ప్రమాదకరమనే దాని మీద ప్రజల అవగాహన పెంచడానికి కాలేజ్ విద్యార్థులతో ఒక మంచి అవగాహన కార్యక్రమం మరియు వారికి కొన్ని పోటీ పరీక్షలు కూడా పెట్టడం జరిగింది. మరియు ధర్మవరం పట్టణంలో ర్యాలీ కూడా తీసుకుంటున్నాం. దీంట్లో ముఖ్యంగా మన ఎస్పీ గారు, డిఎల్ఐసి చైర్మన్ అండ్ స్థానిక పెద్దలందరూ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా ప్రజల్లో ఈ డ్రగ్స్ వాడడం వల్ల కుటుంబాలు ఎలా ఇబ్బందులు పడుతున్నాయి, అండ్ డ్రగ్స్ వాడడం వల్ల పిల్లల జీవితాలు ఎలా నాశనమైపోతున్నాయి, అండ్ డ్రగ్సే కాకుండా ఇంకా ఆత్మీయత మరియు హెల్మెట్ వాడకం మొదలైన అన్ని విషయాల మీద కూడా విద్యార్థులకి చక్కగా వివరించడం జరిగింది. మంచి కాకుండా ప్రజలు కూడా చాలా పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొంటున్నందుకు అందరికీ ధన్యవాదాలు.